మంగమూరురెడ్డి వడ్డివానికుంటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వద్ద నిర్వాహకులు పేరకం నాగాంజనేయులు నాగలత దంపతుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక స్వామి మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నిమజ్జన మహోత్సవం సందర్భంగా రావినూతల శ్రీనివాసరావు భానురేఖ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించి లడ్డూ ప్రసాదాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదాన్ని వారు తన నివాసానికి మేళతాళాలతో తీసుకువెళ్లారు. వినాయక నిమజ్జన మహోత్సవం మేళతాళాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పల్లవి, హరికృష్ణ, నవీన లక్ష్మి స్థానికులు పాల్గొన్నారు. 5 కేజీల లడ్డూను వచ్చేసి మనకి మొన్నటి రోజున ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కానీ అన్నిటికీ సహకరించిన రావినోతుల శ్రీనివాసరావు భానురేఖ దంపతులకు అందజేస్తున్నాము. ఆ కమిటీ సభ్యులు కూడా అందరూ బొమ్మ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. తీసుకొని పోతే కదా నువ్వు ప్యాక్ చేసేదాన్ని తీసుకొని పోకుండా నువ్వు ప్యాక్ చేస్తున్నారా? కుంట్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం తరఫున ఇది 14వసారి వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము. ఈ 6 రోజులు వచ్చేసి మనకి కమిటీ సభ్యులు కానీ, వడ్డివానికుంట కాలనీ వాసులు, శివాజీ నగర్ కాలనీ వాసులు, మిత్రులు అందరూ సహకరించారు. అందరి సహకారం వల్లే ఈ 6 రోజులు దిగ్విజయంగా చేశాము. ఈ వచ్చే 15వసారి వినాయక చవితికి ఇంకా ఘనంగా చేయాలని, ఆ శక్తిని ఇవ్వాలని రాముల వారిని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో మన గుడి తరఫున శాశ్వతంగా ఇప్పుడు 8 బల్లాలు తయారు చేసాము. కేజీ బల్లలు రేపులు అనేవి అంతకుముందు కొనుగోలు చేస్తున్నాము. వచ్చే సంవత్సరానికి వచ్చేసి ఈ టెంట్లు కూడా చేయించి ఇక కంటిన్యూ నిర్విరామంగా వచ్చేసి ప్రతి సంవత్సరం 9 రోజులు తప్పకుండా చేయాలనే సంకల్పంతో చేస్తున్నాము. రేపు శ్రీరామనవమి కూడా ఘనంగా చేయాలి. ఈ విషయంలో అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మనకి ఇప్పటి వరకు ఇప్పట్లాగే సహకరిస్తున్న రావినోతుల శ్రీనివాసరావు గారికి, భానురేఖ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లడ్డూను వారికి ఇస్తున్నాము. అలాగే ఇంకో లడ్డూను వచ్చేసి మన చందాదారులందరికీ, కాలనీవాసులందరికీ ప్రసాదం కింద పంచుతాము. ఇట్లాగే అందరూ సహకరిస్తా వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసేదానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వడ్డివానికుంటలో వేంచేసి ఉన్న శ్రీ రామచంద్ర ప్రభు వారి యొక్క దేవస్థానంలో ఈ వినాయక చవితి 14వ సంవత్సరం దిగ్విజయంగా జరిగింది. ఈ వినాయక చవితికి ఈ వినాయక చవితి జరుగుతుంది. దీనికి నాగాంజనేయుల దంపతులు మేము వడ్డివానికుంట వాస్తవ్యులందరూ బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఆంజనేయులు చెప్పినట్టుగా బల్లలన్నీ రెడీ చేస్తున్నాము. కుర్చీలు కూడా కొన్నాము. అలాగే ఇంకా టెంట్ అలాంటివన్నీ కొని గుడికి ఏ రకమైన రెంట్ ప్రాబ్లం లేకుండా చేయాలని మా ఉద్దేశం. దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అవన్నీ చేస్తాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లడ్డు ఆయనే కదా. రాముడు వారి